నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు చాలా మంది మద్యపానం సేవిస్తారు, మాంసాహారం భుజిస్తారు. అలాంటి వారు మళ్ళీ అది అయిపోగానే తీర్థయాత్రలు వెళ్ళాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, హోమాలు చేయాలంటూ చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే ప్రత్యేకించి అరకే కానీ కొంతమంది దీక్ష తీసుకునే రోజులు కూడా చాలా నియమిష్టలుగా ఉంటారు. జస్ట్ దీక్ష తీసుకున్న ఈవినింగ్ స్టార్ట్ ఇవ్వండి. మరి అలాంటి వాళ్ళు నిజంగా ఫలితాలు వస్తాయంటారా? పూజా ఫలాలు ఎందుకు రావండి? ఎలా వస్తాయంటారు? మీ నిత్య జీవితం వేరు, నైమిత్తిక విధానం వేరు. మీరు ఇప్పుడు ఏమన్నారు? దీక్ష తీసుకున్నారు అన్నారు. దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు ఎంత దీక్షను అనుసరించి ఉన్నావు అది ప్రధానం. దీక్ష తీసుకున్నప్పుడు ఇది చాలామందికి తెలుసుకోవాల్సిందండి. దీక్ష అనగానే ఎర్ర బట్టలో నల్ల బట్టలో మెల్ల దండలు వేసుకోవడం కాదండి, మనస్సుకి సంబంధించి. మన మనస్సుకి దీక్ష అనేటువంటిది ఉంటే నువ్వు ఏ బట్టలు కట్టుకున్నా నష్టం లేదు. మనస్సులో దీక్ష లేదు కాబట్టి అయ్యే బట్టలు కట్టుకున్నా నేను తినకూడదు అనే భావన రావద్దు. ఆ భావన వస్తే దోషం. అంటే నీ మనస్సుని నువ్వు స్థిరంగా ఉంచుకోవడానికి నువ్వు చేస్తున్నావు ప్రతి ఒక్కటి. ఓకే, ఆ ఉన్నంతసేపు నీకు వికార భావన కానీ వేరే ఆలోచన రావట్లేదు, అయిపోయింది, నీకు దీక్ష పూర్తయిపోయింది, నీ నిత్య జీవితంలో నువ్వు వెళ్ళిపోయావు అంతే. రెండు ఏంటంటే అండి, మాంసాహారము అనేటువంటిది ఎప్పుడూ నిషేధమే. నేను కొంతమందిని అడిగితే ఇదే విషయం గురించి నేను ప్రశ్నిస్తే నా మీద కొట్టడానికి కూడా వచ్చారు. చాలామంది అడిగితే నేనన్నా, ఒక ప్రాణిని ఎలా హింసిస్తున్నావు? నీ చేతికి ఏదన్నా నువ్వు కూరగాయలు దొరుకుతున్నప్పుడు కొంచెం తెగితే విలువెల్లాడిపోతావు కదా, అటువంటిది ఒక ప్రాణిని చిత్రహింసలు చేసి దాన్ని చంపి దాన్ని నువ్వు ఏ రకంగా తింటున్నావు అని అడిగా. దానికి వాళ్ళు రకరకాలుగా ఇక ఏంటి, అన్నం తినేటప్పుడైతే కనుక ఒక వాయిస్ వస్తుంది, అది కాకపోయినప్పుడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. చాలా మీదకి వచ్చారు. మంచిది అంటే వీళ్ళకి విచక్షణ లేదు, మృగాల కన్నా హీనంగా వీళ్ళు తయారయ్యారని చెప్పి అనిపించింది. కొట్టుకోవడం పెద్ద తేలికైన విషయం కాదు, కాకపోతే ఆపడం తేలికైన విషయం, ఆపడం గొప్ప విషయం. ఓకే, దానికేదో విషయం చెప్పాను, తగ్గారు. నాకు అనిపించింది ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా నువ్వు ఇది చేయొద్దు అంటే మానరు. రెండు విషయాలు మాత్రం తెగడం తిరుగు మనం విధానాలు అనుభవించాలండి. ఏంటవి చెప్పండి? మాంసాహారం భుజించవద్దు అని చెప్పిన, ఒంటి నిండా బట్టలు కట్టుకోండి అని చెప్పిన. మహాభారతం సమయంలో ద్రౌపదీదేవి చీర తీశారని చెప్పి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఒంటి నిండా బట్టలు కట్టుకోమంటుంటే యుద్ధాలు జరుగుతున్నాయి. రెండు, కనీసం పూజ చేసేటువంటి సమయంలో అయినా సరే మాంసాహారం తినవద్దు అని అంటే దానికి కూడా రకరకాల ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఆ ప్రశ్నలు ఎట్లా కాదు, ఎక్కడో ముఖాముఖిగా అడక్కబోతారా, ఆనాడు మాట్లాడదానని చెప్పి చాలామందికి నేను సమాధానం చెప్పలేదండి. నువ్వు ఏం తిన్నావో నాకు అనవసరం, ఏం తింటావు అనవసరం. ఆరాధన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ నువ్వు ఎంతవరకు మనస్సుని నిగ్రహం చేసుకొని ఉన్నావు అనేటువంటిది నేను ప్రధానంగా ఆలోచిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషికి రెండు జీవితాలు ఉంటాయండి. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండు ఆధ్యాత్మిక జీవితం. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు, ఏదైనా అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పుడు, ఇటువంటి కొన్ని రోజులు ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక జీవితం నువ్వు అనుభవిస్తున్నప్పుడు వ్యక్తిగతంలో వదిలేసి, వ్యక్తిగతం జోలికి వెళ్ళద్దు. నువ్వు ఆధ్యాత్మికంలో ఉంటూ వ్యక్తిగతం గురించి ఆలోచించేవా, ఇక నువ్వు బ్రతకడం అవసరం. దేనికి దానికి సంబంధం లేకుండా నువ్వు ఉన్నావా, భగవంతుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. కానీ నువ్వు వ్యక్తిగత జీవితంలో ఉంటూ ఆధ్యాత్మికానికి నువ్వు ఎక్కువ ఆలోచించద్దు. ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు అసలు వ్యక్తిగతం వదిలేసి కంప్లీట్గా. అలా రెండు జీవితాలు చేయగలరా? అంటే ఈ మద్యము, మాంసాహారము, ఈ రెండూ కూడా వైదిక సాంప్రదాయానికి విరుద్ధమమ్మా. వైదిక సాంప్రదాయానికి విరుద్ధం. పాపాన్ని మనం మూట కట్టుకున్నట్టే కదా. మనం పూజలు చేయడం దేనికి? ఇంకా పూజలు చేయటం దేనికి?
దండగా అసలు పూజలు చేయకర్లా. పూజలు దేనికి చేస్తున్నావు? పాపం అనేటువంటిది తగలవద్దు అని చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాం పూజలు చేయటంలో? లేదమ్మా, పాపం తగలద్దని చేయట్లా. నాకు పుణ్యం కావాలి, మేడలు కావాలి, కార్లు కావాలి, డబ్బు కావాలి, కోరికలు తీర్చుకోవడం కోసం నువ్వు పూజలు చేస్తున్నావు. ఓకే, ఇంట్లో బొగ్గుల గని ఉంది, నిప్పు ఉంది. ఆ నిప్పులో తీసుకొచ్చి బొగ్గులేస్తే ఏమవుతుంది? కాలిపోతాయి. సో నీకు లోపల మొత్తం ఉన్నది పాపం. నాకు ఈ పూజ వలన ఈ పాపం పోవాలని చెయ్యి. ఈ పూజ చేయడం వల్ల ఈ పాపం నాకు పోవాలని నువ్వు పూజ చేయి. అంతేగాని ఏదో రావాలి ఏదో రావాలి నువ్వు ఎంత కోరుకున్నా ఈ లోపల ఉన్నటువంటి ఈ మంట కాలుతున్నంతసేపు ఏది వచ్చినా భస్మం అయిపోతుందిగా. అప్పుడు నేను ఏది అడిగినా ఇవ్వట్లేదని ఆలోచన వస్తుందిగా. ఆ వచ్చిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన మనకు లేదు. సో మనం కోరే విధానమే దోషం ఉంది ముందు. దానికి తోడు మద్యం దేనికి తీసుకుంటారు చెప్పండి? కదా కదండి. నేను ఏదో ఎందువల్ల అన్నమాట, ఇంత భారం ఉందని మర్చిపోవడానికి అని అన్నాడు. ఇప్పుడు మద్యం తీసుకున్నావు, ఒక గంట మర్చిపోయావు, తర్వాత ఏమైంది? తీరవు, మళ్ళీ మర్చిపోవడం కోసం తాగుతున్నావు. ఈ రకంగా నువ్వు దానికి అలవాటు పడి నీ కుటుంబాన్ని పూర్తిగా రోడ్డు మీద తీసుకొచ్చావుగా. నీకు 30% సమస్య ఉంది. ఆ 30% నువ్వు దృష్టిలో పెట్టుకొని 100% సమస్య తెచ్చుకున్నావుగా. అంటే నీ గోత ఎవరు తీసుకున్నారు? నువ్వే తీసుకున్నావు. ఇది మనం తెలుసుకోవాలమ్మా. మద్య మాంసాలతోటి ఆరాధన ఎప్పుడూ చేయకూడదు, ఎక్కడా చేయకూడదు, ఏ రకంగానూ చేయకూడదు. ద్వితీయాకరణం అంటే 2 విధానాలలో ఆధ్యాత్మికంలో ఉన్నంతసేపు దాన్ని వదిలేసి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అది నీ ఇష్టం. అది నేను తినద్దనే చెప్తా. నువ్వెవరు నన్ను తినద్దనడానికంటే ఏం చెప్తాను నేను? దీనికి ఇంకా ప్రశ్నలు వస్తే ఏం చెప్పండి అవి? వేస్తారు, కరెక్టే. మీరు ఒక కోడినో మేకనో హింసించి చంపుతున్నప్పుడు కదులుతాయి అవి? కదలవా? చెట్లు కదులుతాయా? కదలాలిగా. అది ఆ జీవాలు ఏవి కూడా మన ప్రమేయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, పరిగెడతాయి. కానీ వేగం వెళ్తాయా? ఆధార ప్రాణం వేరు, ప్రాణాధార జీవం వేరు. ఏంటమ్మా ఇది? ఈ కొంచెం తెలుసుకోవాలి కదా. అంటే నేను ఏదైనా చాలామంది ఇటువంటి ప్రశ్నలు నేను వద్దు అంటే ఇవెందుకు తింటారు నేను అనుకున్నాను, ఏం కర్మరా భగవంతుడా, ఇంత బుద్ధి లేని వాళ్ళ వీళ్ళంతా అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఓహో, అంటే వీళ్ళు మాంసాహారం మద్యపానం చేసి 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 కొద్దో గొప్ప ఎక్కడో ఉందనుకున్న జ్ఞానం కూడా వెళ్ళకపోలేకుండా పోయింది. దేనికి ఏది అది కదులుతుంది, ఇది కదలదు కదండి. కదులుతుందా? ఇది కదలదు. అని ఆధార ప్రాణం కదా. ప్రాణాధారానికి ఆధార ప్రాణానికి సంబంధానికి తేడా లేదా? అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను గొప్పగా మాట్లాడేశాను, మీరు ఆకుకూరలు తింటారు కదా, అవి ఓగవా చెట్లు అని అంటే ఇంకేమైనా ఏం చెప్తామమ్మా? అంతే విషయం.